హైదరాబాద్ ఐటీ కోర్ ఏరియాలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. నానక్రామ్గూడలో డ్రగ్ డాన్ నీతూభాయ్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో డ్రగ్ డాన్ నీతూభాయ్ పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఆమె కోసం నానక్రామ్గూడలో మకాం వేసింది ఈగల్ ఫోర్స్. ఐటీ కోర్ ఏరియాలో భారీగా గంజాయి విక్రయిస్తోంది. నీతూభాయ్ గంజాయి కోసం ఐటీ ఉద్యోగులు ఇంటికి క్యూ కడుతున్నారు. గంటలో 50 మంది ఐటీ ఉద్యోగులను పట్టుకుంది ఈగల్ ఫోర్స్. ధూల్పేట్ నుంచి వచ్చి ఐటీ కోర్ ఏరియాను అడ్డాగా చేసుకుంది డ్రగ్ డాన్ నీతూ. కిరాణా షాప్ మాటున గంజాయి అమ్మకాలు చేస్తోంది. గతంలోనే నీతూభాయ్ను అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టారు అధికారులు. జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ గంజాయి అమ్మకాలు కొనసాగిస్తోంది. రోజుకు 5 నుంచి 10 లక్షల రూపాయల మేర గంజాయి అమ్ముతున్నట్టుగా గుర్తించారు. హైదరాబాద్ ఐటీ కోర్ ఏరియాలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. నానక్రామ్గూడలో డ్రగ్ డాన్ నీతూభాయ్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో డ్రగ్ డాన్ నీతూభాయ్ పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఆమె కోసం నానక్రామ్గూడలో మకాం వేసింది ఈగల్ ఫోర్స్. ఐటీ కోర్ ఏరియాలో భారీగా గంజాయి విక్రయిస్తోంది. గంజాయి కోసం ఐటీ ఉద్యోగులు నీతూభాయ్ ఇంటి క్యూ కడుతున్నారు. గంటలో 50 మంది ఐటీ ఉద్యోగులను పట్టుకుంది ఈగల్ ఫోర్స్. ధూల్పేట్ నుంచి వచ్చి ఐటీ కోర్ ఏరియాను అడ్డాగా చేసుకుంది డ్రగ్ డాన్ నీతూ. కిరాణా షాప్ మాటున గంజాయి అమ్మకాలు చేస్తోంది. గతంలోనే నీతూభాయ్ను అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టారు అధికారులు. జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ గంజాయి అమ్మకాలు కొనసాగిస్తోంది. రోజుకు 5 నుంచి 10 లక్షల రూపాయల మేర గంజాయి అమ్ముతున్నట్టుగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ లో మరోసారి గంజాయి గుప్పుమంది. ఈగల్ టీమ్ పోలీసులు అలాగే నార్కోటిక్ పోలీసులు ఎన్ని స్పెషల్ డ్రైవ్ నిర్వహించినా గాంజాయి అక్కడక్కడ మాత్రం గల్లీలో విక్రయిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనము నానక్రామ్గూడలో ఉన్నాం. నానక్రామ్గూడలోని ఇది ఒక కిరాణా షాప్. ఈ కిరాణా షాప్ లో కిరాణా షాప్ మాటన గాంజాయి విక్రయిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నానక్రామ్గూడలోని ఇది డ్రగ్ డాన్ నీతూభాయ్ నివాసం. ఈ నీతూభాయ్ నివాసంలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈగల్ ఫోర్స్ పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ఈ డ్రగ్ డాన్ ఎవరైతే ఉన్నారో నీతూభాయ్ ఎస్కేప్ అయింది. ప్రస్తుతం నీతూభాయ్ కోసం అయితే నానక్రామ్గూడలో మకాం వేశారు ఈగల్ టీం పోలీసులు. అలాగే ఇటు పెద్ద ఎత్తున కూడా ఐటీ కారిడార్ ఏరియాలో గాంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నారు నీతూభాయ్ గత కొంతకాలంగా. సో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈగల్ ఫోర్స్ పోలీసులు అయితే రైడ్ చేశారు. నీతూభాయ్ ఇంటికి సంబంధించి పరిశీలిస్తే గాంజాయి కొనుగోలు కోసం క్యూలు కడతా ఉన్నారు. ఇటు ఐటీ ఎంప్లాయీస్ అలాగే డైలీ వేజ్ సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా గంట వ్యవధిలోనే 50 మంది ఐటీ ఉద్యోగుల్ని పట్టుకున్నారు ఈగల్ టీం ఫోర్స్ పోలీసులు. గాంజాయి కొనుగోలు కోసం నీతూభాయ్ ఇంటికి వస్తా ఉన్నారు వీరంతా కూడా. సో ధూల్పేట్ నుండి వచ్చి ఐటీ కారిడార్ ఏరియాలో అడ్డా ఏర్పాటు చేసుకుని నీతూభాయ్ ఒక కిరాణా కొట్టు షాపు మనం చూస్తా ఉన్నాం. ఇది కిరాణా కొట్టు షాప్ మాటన ఆమె గాంజాయి విక్రయిస్తోంది. సో ప్రస్తుతం అయితే గతంలోనూ కూడా ఇటు నీతూభాయ్ ఈ గంజాయి విక్రయిస్తూ గతంలోనూ అరెస్ట్ అయింది. నీతూభాయ్ పైన కూడా పీడీ యాక్ట్ నమోదు చేశారు. జైలు నుంచి బయటికి వచ్చి మళ్ళీ గాంజాయి అమ్మకాలు మొదలుపెట్టింది. సో ప్రతిరోజు నుంచి కూడా 5 నుంచి 10 లక్షల రూపాయలకు సంబంధించి కూడా గాంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అందింది ఈగల్ టీం ఫోర్స్ పోలీసులకు. ప్రస్తుతం అయితే స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు, రైడ్ నిర్వహించారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం బేస్ చేసుకుని నీతూభాయ్ అయితే ఎస్కేప్ అయింది. ప్రస్తుతం నీతూభాయ్ నడిపిస్తున్నది ఒక కిరాణా జనరల్ షాప్. ఇది కిరాణా జనరల్ షాప్ లో కిరాణా జనరల్ స్టోర్ మాటన గాంజాయి విక్రయిస్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఇటు నీతూభాయ్ ఇంటికి వచ్చి ఎవరైతే గాంజాయి విక్రయం చేస్తా ఉన్నారో వారంతా కూడా ప్రస్తుతం పోలీసులు పట్టుకున్నారు. మనం చూడొచ్చు వెజిటల్స్ లో ఎక్స్క్లూజివ్ ఇంటి స్క్రీన్ పైన వీరంతా కూడా గాంజాయి కొనుగోలు చేసేందుకు నీతూభాయ్ ఇంటికి వచ్చారు. దాదాపు వీరంతా కూడా డైలీ వేజ్ కార్మికులు ఉన్నారు. కొంతమంది కూడా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. నీతూభాయ్ ఇంట్లో గత కొంతకాలంగా ఈ దందా కొనసాగుతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అందింది. మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేశారు. దాదాపు ఒక 100 మందిని కూడా పట్టుకున్న తర్వాత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ప్రస్తుతం వీరంతా కూడా గాంజాయి కోసం నీతూభాయ్ నివాసానికి రావడం అలాగే వీరంతా తంతు గత కొంతకాలంగా జరుగుతోంది. కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేశారు పోలీసులు. సో నీతూభాయ్ ఇక్కడ ధూల్పేట్ నుంచి గాంజాయి తీసుకొచ్చి ఇక్కడ కిరాణా షాప్ మాటన విక్రయిస్తున్నారు. నానక్రామ్గూడలోని డ్రగ్ డాన్ నీతూభాయ్ కోసం అయితే స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు ఈగల్ టీం ఫోర్స్ పోలీసులు. ఈగల్ టీం ఫోర్స్ పోలీసులు వస్తున్న సమాచారంతో ఒకసారిగా ఎస్కేప్ అయింది. సో ప్రస్తుతం అయితే వీరంతా గాంజాయి కొనుగోలు చేసేందుకు నీతూభాయ్ నివాసానికి వచ్చారు నానక్రామ్గూడలో. వీరంతా కూడా గాంజాయి సేవిస్తూ ఉన్నారు గత కాలంగా. సో ప్రస్తుతం అయితే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది కూడా అదుపులోకి తీసుకుని ఇంతకుముందే
పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. నీతుబాయ్ కోసం అయితే స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం నీతుబాయ్ ఆచూకీ కోసం అయితే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలోనూ గాంజాయి విక్రయిస్తూ నీతుబాయ్ అరెస్ట్ అయింది. అలాగే ఆమె పైన కూడా పీడీ యాక్ట్ నమోదు చేశారు. కానీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా ధూల్పేట్ నుండి అక్కడ గాంజాయి తీసుకువచ్చి కిరాణా షాప్ మాటున ఇలాంటి ఎంప్లాయీస్కి అలాగే వీరందరికీ కూడా ప్రస్తుతం అయితే గాంజాయి విక్రయిస్తూ ఉన్నారు. సో గాంజాయి విక్రయిస్తున్న క్రమంలో వీరంతా కూడా పోలీసులు పట్టుబడడం జరిగింది. లోన్ నుంచి కూడా లాక్ వేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే పోలీసులు అయితే నీతుబాయ్ నివాసంలోనే ఉన్నారు. ఆమె మరి లోన ఉందా లేదంటే ఎస్కేప్ అయిందనే తెలియాల్సి ఉంది. సో ఇదంతా కూడా డ్రగ్ డాన్ సంబంధించిన నీతుబాయ్ నివాసం. ప్రస్తుతం అయితే లోన్ నుండి లోన్ ఆమె ఉంది. ప్రస్తుతం అయితే లోపల నుంచి లాక్ వేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఆమె లోనే ఉన్నట్టుగా సమాచారం. సో పోలీసులు అయితే ప్రస్తుతం ఈగల్ టీమ్ ఫోర్స్ పోలీసులు అయితే నానక్రామ్గూడలో నీతుబాయ్ నివాసంలో ఉన్నారు. ఏ క్షణంలో అయినా ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసుకుంది వ్యవస్థ అంతా కూడా. గాంజాయి విక్రయం సాగించే నీతుబాయ్ ధూల్పేట్ వాసి అక్కడ నుండి గాంజాయి తీసుకువచ్చి నానక్రామ్గూడలోని ఈ నివాసంలో గత కొంతకాలంగా గాంజాయి విక్రయిస్తుంది. దాదాపు ఇక్కడనేమో నీతుబాయ్ నివాసంలో రెడ్ హ్యాండెడ్ గా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు రైడ్ చేసినప్పుడు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినప్పుడు 50 మంది పట్టుబడ్డారు. ఇంతకుముందు కూడా ఒక 100 మంది, మొత్తంగా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తంగా నీతుబాయ్ ఒక డ్రగ్ డాన్ గా ఎదుగుతోంది. గత కొంతకాలంగా ఆమె పైన కూడా గాంజా విక్రయిస్తున్న కేసులు ఉన్నాయి. ఆమె పైన పీడీ యాక్ట్ నమోదు చేశారు. కానీ ఆమెలో ఇంత కూడా మార్పు రాలేదు. సో ప్రస్తుతం నానక్రామ్గూడలో ఆమె గాంజా విక్రయిస్తున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అయితే ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు రైడ్ చేశారు, స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. వీరంతా కూడా పట్టుబడ్డారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరాంజలితో కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.